బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలో లంబాడా వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనారిటీలకు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మైనారిటీలకు కేబినెట్ లో చోటు కల్పిస్తే లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఓసీ కోటా రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, విజయశాంతి వరుసలో ఉన్నారు. ఎస్సీ కోటాలో గడ్డం వివేక్, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట భట్టి, ఉత్తమ్ కూడా ఉన్నారు. అధిష్టానం పిలుపుతో నేతలు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముమ్మరంగా కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం 6 ఖాళీలున్నాయి. రెడ్లకు 2, బీసీలకు 2, ఎస్సీలకు 1, ఎస్టీలో లంబాడా వర్గానికి 1 ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రెడ్లకు 1 ఇచ్చి మరొకటి మైనారిటీలకు ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మైనారిటీలకు కేబినెట్ లో చోటు కల్పిస్తే లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఓసీ కోటా రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, విజయశాంతి వరుసలో ఉన్నారు. ఎస్సీ కోటాలో గడ్డం వివేక్, అద్దంకి దయాకర్, మైనారిటీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట భట్టి, ఉత్తమ్ కూడా ఉన్నారు. అధిష్టానం పిలుపుతో నేతలు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి పోర్టర్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, మరి తెలంగాణ కేబినెట్ లో ఉన్న 6 ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క మల్లు వీరందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు. అయితే తెలంగాణ కేబినెట్ విస్తరణ ముమ్మరంలో భాగంగానే ఢిల్లీ వెళ్ళినట్లు కూడా మనకి స్పష్టంగా సమాచారం. ఖచ్చితంగా 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి కేబినెట్ విస్తరణలో భాగంగా ఇంకో 6 మంత్రులకు ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాల వారిని పరిశీలించి తర్వాత ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇక ఇది ఉగాది ముందు జరుగుతుందా కేబినెట్ విస్తరణ, ఉగాది తర్వాత జరుగుతుందా అనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. సో దానిలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది, అంటే కేబినెట్ విస్తరణలో భాగంగా. సో అది చూసుకుంటే మాత్రం
సామాజిక వర్గాల వారికి చూసుకున్నా, అదేవిధంగా జిల్లాల వారికి చూసుకున్నా కూడా హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందినటువంటి ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇంతవరకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు లేదు. దాంతో పాటు ఆదిలాబాద్ నుంచి కూడా చూసుకున్నా కూడా మంత్రివర్గంలో చోటు లేదు. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి నుంచి కూడా చోటు లేదు. కాబట్టి ఈ 4 జిల్లాల నుంచి సీనియర్ నేతల్ని పరిశీలనలో భాగంగా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మొత్తం 6 ఖాళీలు ఉన్న నేపథ్యంలో, ఇటు మంత్రివర్గంలో మరో 6 ఛాన్స్ ఉన్న నేపథ్యంలో వర్గాల వారిని పరిశీలనలో భాగంగా చూస్తున్నారు. అంటే ఓసీ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం, ఎలమ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం కొందరు పేర్లు ప్రముఖంగా మనకి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దాంతో పాటుగా యువనేత, మొన్న మెదక్ నుంచి గెలిచినటువంటి యువనేత మైనంపల్లి రోహిత్ పేరు కూడా మనకి వినిపిస్తుంది. అంటే ఎలమ సామాజిక వర్గం నుంచి వీరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఎలమ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం ఇద్దరు పేర్లో ఫైనల్ గా ఎవరో ఒకరి పేరు చేసే అవకాశం కనిపిస్తుంది. మెదక్ నుంచి మాత్రం యువనేత, మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఒకవేళ ఇస్తే మాత్రం ఎలమ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం మైనంపల్లి రోహిత్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మైనంపల్లి రోహిత్ తండ్రి అత్యంత సన్నిహితుడుగా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు చాలా సీనియర్ నేత. ఆయన మైనంపల్లి హనుమంతరావు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మైనంపల్లి రోహిత్ కి ఓసీ సామాజిక వర్గం నుంచి, అంటే ఎడమ సామాజిక వర్గం నుంచి అతనికి వచ్చే అవకాశం ఉన్నది కూడా మనం చెప్పవచ్చు. ఇక ఓసీ సామాజిక వర్గం చూస్తే మాత్రం రెడ్డి సామాజిక వర్గాల వారిని కూడా పరిశీలనలో భాగంగా చూస్తున్నారు. దానిలో భాగంగా సుదర్శన్ రెడ్డి పేరు కూడా మనకి ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఈసారి చూస్తే మాత్రం ఆయన కూడా సీనియర్ నేత, బోధన నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే. సో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది కాబట్టి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి చూస్తుంటే మాత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి, అతను కూడా చాలా సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో. సో అతను కూడా ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యత, అంటే ఫస్ట్ లిస్ట్ లో ప్రాధాన్యత లేదు కాబట్టి సో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే మాత్రం ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా నుంచి తన పేరు పరిశీలించాలని చెప్పేసి కూడా అనేక సార్లు ఆయన సీనియర్ నేతలతో భేటీ అవుతున్నారు, చెప్తూ వస్తున్నారు. సో దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా నుంచి మాత్రం ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక నల్గొండ జిల్లా నుంచి చూస్తే మాత్రం మరో ఓసీ సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే భువనగిరి ఎంపీసీకి గెలిపిస్తే ఆనాడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. చూడాలి మరిక మొత్తం ఉన్నదే 6 కాబట్టి 2 ఓసీ సామాజిక వర్గానికి, 2 బీసీ సామాజిక వర్గానికి, మరో 2 ఎస్సీకి లేదా మైనార్టీకి, అదేవిధంగా 1 ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం. ఓసీ సామాజిక వర్గంలో చూస్తే మాత్రం 1 రెడ్డికి, 1 ఎలమకి. ఒకవేళ రెడ్డికి ఇస్తే మాత్రం సుదర్శన్ రెడ్డి పేరు లేదా మల్రెడ్డి రంగారెడ్డి, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. దానిలో భాగంగా వాళ్ళ ముగ్గురిలో ఎవరినో ఒకళ్ళ ఫైనల్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రెడ్డి అంటే ఓసీ సామాజిక వర్గంలోనే మరో ఒకరిని పరిణామం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వారిలో ముఖ్యంగా ఎలమ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా మైనంపల్లి రోహిత్ పేరు వినిపిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గాన్ని చూస్తే మాత్రం పెద్దపల్లి, మన ఉమ్మడి జిల్లాలో చూస్తే మాత్రం చెన్నూరు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఆయన మాల సామాజిక వర్గం కాబట్టి అతను కూడా పరిణామం తీసుకుంటారు. ఇంకొక ఎస్సీకి ఇవ్వాలంటూ మాత్రం అది నాగరిక సామాజిక వర్గం నుంచి కూడా సీనియర్ నేత ఎవరు అనేది పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం చూస్తే మాత్రం దేవరకొండ ఎమ్మెల్యే నుంచి గెలిచినటువంటి బాలు నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చూడాలి మరిక ఒకవైపు ఏమో బాలు నాయక్ డిప్యూటీ స్వీకరిస్తామని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏమో ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రం మంచి పదవి ఇవ్వాలంటే మాత్రం ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గానికి చూస్తే మాత్రం ఆది శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. దాంతో పాటుగా ఇక మక్తల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి గెలిచారు. ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి ఉన్నటువంటి నేత. రాష్ట్రంలో ఏకైక ముదిరాజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి. ఎందుకంటే బీసీ కులగణలో భాగంగా అత్యధికంగా బీసీలు ఎక్కువగా ఉన్నారు, ముదిరాజులే అని చెప్పేసి రాష్ట్రంలో మన కులగణంలో భాగంగా సర్వేలో తేలింది కాబట్టి సో బీసీ నుంచి చూస్తే మాత్రం ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత వాకిటి శ్రీహరికి మన మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు కాబట్టి సో దానిలో భాగంగా ఆయన పేరు కూడా తెరపైకి వస్తుంది. ఇక దాంతో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి ఆది శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా అయితే వినిపిస్తుంది. చూడాలి. మరి ఎస్సీ సామాజిక వర్గం గురించి మనం చెప్పినట్టుగా దేవరకొండ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు,
అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మరో ఇద్దరు చూసుకుంటే మాత్రం ఒకరిద్దరు పేరు అంటే మాల సామాజిక వర్గం చూసుకుంటే మాత్రం వివేక్ వెంకటస్వామి పేరు, అదేవిధంగా మన ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి పేరు అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రముఖంగా అయితే వినిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా ఇంకోటి మైనార్టీకి కూడా ఇవ్వాలని చూస్తున్నారు. అంటే ఒకవేళ ఓసీ సామాజిక వర్గం ఒకరి పేరు మాత్రం తెరపైకి వస్తే మాత్రం ఇంకోటి మైనార్టీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగా మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సంబంధించినటువంటి నేత నాయకుడు కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్సీ చేసినటువంటి అతని పేరు కూడా ప్రముఖంగా అయితే వరాలు మాత్రం 6 ఖాళీలు ఉన్న నేపథ్యంలో మొత్తం అన్ని సామాజిక వర్గ పరిశీలించిన తర్వాత ఏసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా మంత్రివర్గ తీర్పులో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రదీప్ కుమార్ కూడా ఢిల్లీ తెలుస్తుంది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత మంత్రివర్గ తీర్పు మాత్రం ఖచ్చితంగా ఉగాది ఉందా లేదంటే ఉగాది తర్వాత ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దాని భాగంగా ఆశావాదులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలను కూడా పరిధిలోకి తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో దానిలో భాగంగా ఓసీ సమస్యల నుంచి మాత్రం ఒక ఇద్దరికి అంటే రెడ్డికి లేదా ఎలమంకి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఒక రెడ్డికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎలమంతుడు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలమ సామాజిక వర్గాన్ని కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. బీసీలకు సంబంధించి పూర్తి ఇవ్వడం మనం చెప్పినట్టుగా అంచనా కూడా వాటికి సీనియర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కాబట్టి అన్ని సమీకరణలన్నీ కూడా పరిశీలించారు. దాదాపుగా ఇప్పటికే ఆశాహోల్స్ అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళందరి పేర్లు అంటే పరిణామం తీసుకున్న తర్వాత కన్నలు కూడా చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఒకసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన తర్వాత ఎవరికి ఎందుకు ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలి అనేది కూడా చర్చించిన తర్వాత ఫైనల్ గా మనకి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మన మంత్రివర్గ తీర్పులో భాగంగా ఈ రోజు హడావుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా బట్టి వరకు కూడా ఢిల్లీ అనేది కూడా మనకి సమాచారం. ఇంకా ఉత్తమ్తో పాటు ఇంకా ఎవరెవరు వెళ్ళారు?